ఒకరోజు కమల్ చాలా టెన్షన్తోనున్నాడు. మిడిల్ ఆఫ్ ద నైట్ 2 వరకు అతనికి అస్సలు నిద్రనే రావట్లేదు. అతను లేచి కూర్చున్నాడు, ఏదేదో ఆలోచిస్తున్నాడు. ఇమీడియట్గా వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పింది, కమల్ ఏమేంటి ఇది రోజు అస్సలు నీకు నిద్ర రావట్లేదు, నువ్వు అసలు ఏమేముంది అంత టెన్షన్లో కనిపిస్తున్నావు, ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం? ఇమీడియట్గా కమల్ వాళ్ళ వైఫ్తో చెప్తున్నాడు, యాక్చువల్గా శేఖర్ మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నీకు తెలుసు కదా, అతని దగ్గర ₹1,00,000 తీసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 8 అతనికి నేను ఇవ్వాల్సిన టైం వచ్చేసింది, కానీ నాకు డబ్బులు అరేంజ్ కాలేవు. నేను ఇప్పుడు అతనికి ఎలా ఫేస్ చేయాలి, డబ్బులు కాలేవని ఎలా చెప్పాలి, నాకు ఏం అర్థమవుతలేదు అని చాలా నేను టెన్షన్గా ఉన్నానని చెప్పేసి అతను వాళ్ళ వైఫ్తో చెప్పాడు. ఇమీడియట్గా వైఫ్ చెప్పింది, కమల్ దానికి ఇంత సింపుల్ పాయింట్కి ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి మొబైల్ తీసి ఇమీడియట్గా ఆ శేఖర్ ఎవరైతే కమల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి, హలో బ్రదర్, మా ఆయన మీ దగ్గర ₹1,00,000 తీసుకున్నాడు కదా, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 8 మీకు ఇవ్వాల్సిన టైం వచ్చేస్తుంది. సో అందుకోసం అతని దగ్గర డబ్బులు అరేంజ్ కాలేకపోయాయి. సో ఇదే విషయం మీకు చెప్దామని నేను ఫోన్ చేశాను, ప్లీజ్ డోంట్ మైండ్ అని ఫోన్ పెట్టేసింది. దాని తర్వాత కమల్ ఇంకా వాళ్ళ వైఫ్ హ్యాపీగా అయితే నిద్రపోయారు. దాని తర్వాత మిడిల్ ఆఫ్ ద నైట్ 2 నుంచి మళ్ళీ అక్కడ శేఖర్ మేల్కొండడం స్టార్ట్ అయ్యాడు. అండ్ దీన్నే అంటారు స్ట్రెస్. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ వేణు కళ్యాణ్, లైఫ్ కోచ్. టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ యూ అబౌట్ హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఈ 21st సెంచరీలో ప్రతి ఒక్కరి జీవితంలో ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ప్రతి చిన్న విషయం పెద్ద విషయం దగ్గర మన స్ట్రెస్ తీసుకోవడం చాలా స్టార్ట్ అవుతుంది. నేను జనరల్గా ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటాను. మొన్న నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ కొంతమంది నా ఫ్రెండ్స్ నేను కలిశాను. దే ఆర్ 30 years అండ్ ఇంకో కొంతమంది నాకు 40 years వాళ్ళు కూడా అలాంటి ఏజ్ పర్సన్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు సడన్గా ఒక మిడిల్ టైంలో వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళని ఏంటి ట్యాబ్లెట్స్ ఇంతగానో వేసుకున్నారు అంటే, కొంతమంది డయాబెటిక్ ట్యాబ్లెట్స్ అంటున్నారు, కొంతమంది హై బీపీ ట్యాబ్లెట్స్ అంటున్నారు, కొంతమంది లో బీపీ ట్యాబ్లెట్స్ అంటున్నారు. అండ్ చూడండి, ఇవన్నీ ట్యాబ్లెట్స్ ఇవన్నీ దేనికోసం ఇస్తున్నానంటే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల ఇన్ని డిసీజెస్ కూడా వస్తాయి. ఇది నేను చెప్పలేదు, యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ఖచ్చితంగా చాలా విషయాలు మీకు కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఏ నెగిటివ్ థాట్ రిలీజ్ చేస్తే ఏ డిసీజ్ వస్తుందో ఆ బుక్లో రాస్తుంది, ఏ పాజిటివ్ థాట్ రిలీజ్ చేస్తే ఆ డిసీజ్ ఎలా తగ్గిపోతుందో కూడా అందులో రాస్తుంది. ఇప్పటి వరకు చాలా బిలియన్స్ ఆఫ్ బుక్స్ని చాలామంది మార్కెట్లో కొన్నారు అండ్ చదువుతున్నారు, ఫాలో అవుతున్నారు కూడా, హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ పైన కూడా. అండ్ మీ జీవితంలో ఇలాంటివన్నీ కూడా చాలా డే బై డే పెరుగుతున్నాయి. అంటే బికాస్ ఆఫ్ మన 21st సెంచరీలో ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోతున్నాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక వెహికల్ ఉంది. ఒక వెహికల్కి జనరల్గా ఎన్ని గేర్స్ ఉంటాయి? 1 2 3 4 మ్యాక్సిమం 4 గేర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఆ 4 గేర్స్ ఏదైతే వెహికల్ ఉందో అది 4th గేర్లో ఎలా అయితే మనం రేస్ చేస్తుంటే పికప్ అవుతుంటే 4th గేర్లో మనం నడిపించాల్సి ఉంటుంది సర్టన్ లిమిట్, సర్టన్ స్పీడ్లో. దెన్ ఓన్లీ అది ఇంకా చాలా ఫాస్ట్గా మనకి మైలేజ్ ప్లస్ ఇంకా స్పీడ్గా ముంగడికి వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు ఆ వెహికల్ని ఒక ఫస్ట్ గేర్లోనే కొంచెం స్పీడ్ వరకు నేను తీసుకొని వెళ్ళగలుగుతాను. దాని తర్వాత కూడా ఫస్ట్ గేర్లోనే నడిపిస్తే ఏమవుతుంది? ఆబ్వియస్లీ మైలేజ్ కూడా రాదు, ఇంకా సర్టన్ టైం తర్వాత వెహికల్ కూడా పాడైపోతుంది. అదే విధంగా ఆ భగవంతుడు కూడా మన బాడీని ఒక వెహికల్ లాగానే రెడీ చేశాడు. దే ఆర్ 4 గేర్స్ ఫర్ అస్ ఆల్సో. మనం డే బై డే ఎలా అయితే మన జీవితంలో ముంగడికి వెళ్తున్నామో ఫస్ట్ గేర్ తర్వాత సెకండ్ గేర్ తీసుకోవాలి, సెకండ్ గేర్ థర్డ్ తర్వాత 4 కొన్ని సందర్భాల్లో తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తుంటాం, ఈ స్ట్రెస్ వల్ల ఒకటే గేర్లో నడిపిస్తాం. దానివల్ల ప్రాబ్లం ఏమవుతుంది? మనం స్ట్రెస్కి గురై ఈ డిసీజెస్ అన్ని మన జీవితంలో స్టార్ట్ అవుతాయి. సో కొంచెం గేర్ చేయండి, జీవితంలో కూడా ముంగడికి వెళ్ళాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే లైఫ్లో అన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం ఆఫీస్ పొద్దున్నే బయలుదేరుతాం, చాలా వర్క్స్ అవన్నీ కూడా చేస్తాం, మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి జనరల్గా ఎండ్ ఆఫ్ ది డే మనం ఎందుకు చేరుకుంటాం? బికాస్ రిలాక్స్ కావాల్సిన బెస్ట్ ప్లేస్ వచ్చేసి మన ఇల్లు. కానీ ఇప్పుడు నా క్వశ్చన్, మనం ఖచ్చితంగా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏదైతే రిలాక్స్ కావాల్సిన మన ఇల్లు ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం రిలాక్స్ అవుతామో? ఆబ్వియస్లీ నో. ఎందుకంటే అక్కడ ఆఫీస్లో ఎంతైతే స్ట్రెస్ ఉందో వచ్చి ఇంట్లో పిల్లల పైన కావచ్చు, లేదంటే వైఫ్ పైన కావచ్చు, లేదంటే ఇవందరి పైన మనం స్ట్రెస్ తీయడం స్టార్ట్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇంటికి రాగానే మీ అబ్బాయి వచ్చాడు, డాడీ ఈరోజు నేను ఇది నేర్చుకున్నాను, ఇది చేశారంటే ఇమీడియట్గా మీరు అరుస్తారే, ఆపు ఇప్పుడే కదా నేను ఆఫీస్ నుంచి వచ్చానని. సో ఇమీడియట్గా అరవడం స్టార్ట్ చేస్తారు. అంత లోపలనే పక్కింటి నుంచి ఇంకో వేరే పిల్లలు మీ దగ్గరికి వచ్చి హలో అంకుల్ అంటే ఇమీడియట్గా మీరు పొలైట్గా మాట్లాడతారు. మీ ఇంట్లో వాళ్ళు అయితే మీకు శత్రువు అయిపోయారు, పక్కింట్లో వాళ్ళకి వచ్చేసి మీరు మంచిగా మాట్లాడడం. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళపైన మనం ఏం చేసినా నడుస్తుంది, ఏమైనా నడుస్తుంది కాబట్టి స్ట్రెస్ వాళ్ళపైన కూడా తెస్తుంటాం. దీనికి ఒక బ్యూటిఫుల్ నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఒక పర్సన్ ఉన్నాడు, డైలీ ఆఫీస్ నుంచి రాగానే వాళ్ళ ఇంటి బయట ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ పెద్ద చెట్టుకి ఒక కవర్ లాంటిది ఒకటి తీసేసి డైలీ దానికి హ్యాంగ్ చేస్తాడు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కవర్ లాంటిది తీసి దానికి హ్యాంగ్ చేసి లోపలికి వెళ్తాడు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కవర్కి నిన్న ఏదైతే హ్యాంగ్ చేశాడో
అది కింద పెట్టేసి మళ్ళీ ఆఫీస్కి బయలుదేరతాడు. డైలీ ఇది కంటిన్యూగా అతను చేస్తుంటారు. ఒకరోజు పక్కింటి ఒక సుబ్బారావు అతనికి అడుగుతున్నాడు అనమాట. ఏమండి, నేను రాళ్ళలో నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే చెట్టుకి ఏదో కవర్ లాంటిది ఏదో హ్యాంగ్ చేస్తున్నారు, మళ్ళీ లోపలికి వెళ్తున్నారు, మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఆ చెట్టుకున్న ఏదైతే కవర్కి మీరు హ్యాంగ్ చేస్తారో అది కింద పెట్టేసి మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు. వాట్ యు ఆర్ డూయింగ్? అప్పుడు చెప్తున్నాడు ఇతను, చూడండి సుబ్బారావు గారు, డైలీ నేను ఆఫీస్లో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా స్ట్రెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఎన్నో నా మైండ్లో చాలా డిస్ట్రాక్షన్స్లో నేను చాలా స్ట్రెస్లో ఫీల్ అవుతాను. అవన్నీ క్యారీ చేసుకుంటూ నేను ట్రావెలింగ్లో ఇంటి వరకు వస్తాను. ఇంటి వరకు రాగానే అది తీసి నేనైతే చెట్టు పైన వేస్తున్నా కదా, నా ప్రాబ్లమ్స్, నా వర్క్ ప్రెషర్ అవన్నీ కూడా నా మైండ్లో నుంచి తీసి ఆ చెట్టు పైన పెట్టేస్తాను. ఇంట్లోకి ఒక ఫ్రీ మైండ్లా ఒక హస్బెండ్ నా వైఫ్కి ఏదైతే నేను ఇవ్వాలో 100% ఇస్తాను, నా పిల్లలకి ఎంతైతే సంతోషంగా ఉండాలో అవన్నింటిలో కూడా నేను 100% వాళ్ళకి ఇవ్వగలుగుతారు. మళ్ళీ ఇంట్లో నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆఫీస్కి బయలుదేరుతున్నప్పుడు అది తీసి కింద పెట్టేస్తున్నాను అంటే మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ని, ఆ స్ట్రెస్ని అవన్నీ కూడా నేను క్యారీ చేసుకొని మళ్ళీ నేను ఆఫీస్కి బయలుదేరుతాను. అంటే ఏదేమైనా కూడా లైఫ్ అనేది మనం బ్యాలెన్స్గా క్రియేట్ చేయాలి. కొన్ని వైపులో ఎక్కువ, కొన్ని వైపులో తక్కువ, ఒకసారి గేర్ ఎక్కువ, ఒకసారి గేర్ తక్కువ, లేదంటే ఒకటే గేర్లో పోవడం. అందుకోసం మన చాలామంది జీవితాలు, రిలేషన్షిప్లు లేదంటే ఇంబ్యాలెన్స్గా ఈ స్ట్రెస్కి గురైపోయి మన జీవితాన్ని ఎండ్ ఆఫ్ ద డే చనిపోయేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా ఇదా నా బతుకు, ఇదా నా చావు అని చెప్పేసి మనం చేస్తాం. సో ఇవన్నీ కూడా జరగాలంటే లైఫ్లో ప్రతి ఒక్క పిల్లర్ మన బ్యాలెన్స్గా ఉంటేనే ఒక ఇల్లు కూడా ఏదైతే ఉంటుందో నిలబడుతుందో, అలానే మన జీవితంలో కూడా ప్రతి ఒక్క పిల్లర్, హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, లేదంటే వైఫ్ కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ ఈక్వల్ సెల్ఫ్గా బ్యాలెన్స్గా మనం తీసుకొని వెళ్తుండాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్గా మీరు ఎందుకు తీసుకుంటున్నారంటే ఏదైతే ప్రాబ్లమ్స్ మీ జీవితంలో వస్తున్నాయో అది నాతోనే ఎందుకు అవుతున్నాయి, ఎప్పుడు నాతోనే ఇవన్నీ కూడా జరుగుతాయని మీరు ఏదైతే అంటున్నారు కదా, అది అన్నప్పుడల్లా మీకు ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ తగ్గవు. ఒక్కటే ఫామ్లో పైన మీరు ఒకవేళ వర్కౌట్ చేశారనుకోండి, మీకు జీవితంలో ఎన్ని వచ్చినా కూడా మీకు స్ట్రెస్ అనేది ఎప్పుడు కూడా రాదు. అదే ఫామ్లా ఏం జరిగినా మన మంచికి. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఏం జరిగినా మన మంచికి. ఒకరోజు అక్బర్, బీర్బల్ ఉన్నారు, అడవిలో బయలుదేరారు. అడవిలో బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికి తర్వాత ఆ చెట్లు కొమ్మల మధ్యలో నుంచి పాస్ అవుతుంటే అక్బర్ ఎవరైతున్నారో చిన్న అతనికి వేలు తెగి బ్లీడింగ్ అవుతుంటే పక్క నుంచి బీర్బల్ ఇమీడియట్గా నవ్వడం స్టార్ట్ చేశాడు. నవ్వుతుంటే అప్పుడు అక్బర్ అడిగాడు, ఏమైంది బీర్బల్, ఎందుకు నవ్వుతున్నాను అంటే అప్పుడు బీర్బల్ సమాధానం చెప్పాడు, రాజా ఏం జరిగినా మన మంచికే. ఇమీడియట్గా రాజు కోపం వచ్చింది. ఒక రాజుకి వేలు తెగి బ్లీడింగ్ అవుతుంటే చాలామంది బాధపడుతున్నారు వెనక సిపాయిలు, వీడు మాత్రం నవ్వుతున్నాడు అని చెప్పేసి సిపాయిలు ఎలా ఇమీడియట్గా వీడిని తీసుకెళ్ళి రాజ్యానికి తీసుకెళ్ళి ఉరిశిక్షేసేయండి, ఎందుకంటే వీడు నవ్వుతున్నాడు రాజుకి వేలు తెగినా అని. ఇమీడియట్గా సిపాయిలందరూ కూడా ఆ బీర్బల్ని ఎత్తుకుపోయి రాజ్యంలో ఉరిశిక్ష చేయడానికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అక్బర్ ఒక్కడే ఒంటరిగా ముంగడికి మూవ్ అవుతుంటే అక్కడ అడవి మనుషులు ఎవరైతున్నారో ఇమీడియట్గా అక్బర్ని చూసి ఏదో జంతువు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంది, ఇది వచ్చేసిందని తినడం స్టార్ట్ చేద్దామని వాడిని బలి తీసుకుందామని ఇమీడియట్గా చెట్టు కట్టేసి బలి తీసుకోవడం స్టార్ట్ చేస్తుంటే అప్పుడే ఆ అడవి మనుషులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక రాజు వచ్చేసి వీడిని వదిలేసాను, ఎందుకంటే ఈ అక్బర్ ఎవరైతే ఉన్నారో వీడు వేస్ట్ గాడు, వీనికి తెలివి అనేది ఉండదు. వీని వెనకాల ఇంకో బీర్బల్ ఉంటాడు, వాడు చాలా ఇంటెలిజెంట్, ఎందుకంటే వాళ్ళకు ఒక రూల్ ఉంది, తెలివైన వాళ్ళని తింటే ఇంకా వాళ్ళు తెలివిగా తయారవుతారని. ఇలాంటి బ్రెయిన్లెస్ పీపుల్ని తిన్నా కూడా మనకు ప్రయోజనం లేదు కదా, వదిలేసాను అనగానే ఇమీడియట్గా వాడు కట్లిప్పంగానే రాజ్యానికి బయలుదేరుతుంటాడు. ఎందుకంటే అరే ఈరోజు నాకు వేలు తిరిగేసి ఈరోజు నేను అక్కడి వరకు రాకపోతే ఈరోజు బీర్బల్ బలైపోతుండే కదా అని చెప్పేసి బీర్బల్ని సేవ్ చేయాలని పరిగెత్తు కూడా బయలుదేరతాడు. సిపాయిలారా ఒక్క నిమిషం ఆగండి, బీర్బల్ని దింపేసేసండి, వానికి ఉరిశిక్ష చేయకండి అని చెప్పేసి దింపేసిన తర్వాత మళ్ళీ బీర్బల్ మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అరే నీకేమైనా ఇంత కామన్ సెన్స్ ఉందా, ఒక్క నిమిషం నీకు లేట్ అయిపోతే నీ ప్రాణాలు అయిపోయేటివి, అనవసరంగా ఇప్పుడు కూడా ఎందుకు నవ్వుతున్నా అంటే అప్పుడు కూడా బీర్బల్ నవ్వుకుంటూ ఒకటే సమాధానం చెప్తాడు, రాజా ఏం జరిగినా మన మంచికే. ఒకవేళ ఏళ్ళు మీద కట్టి కాకపోతే నీతో పాటు నేను కూడా అక్కడికి వచ్చేవాడిని, దాని తర్వాత ఇమీడియట్గా అక్కడ నన్ను బలి చేసేవారు, అక్కడ కూడా నా లైఫ్ సేవ్ అయింది, ఇక్కడ కూడా నా లైఫ్ సేవ్ అయింది. ఎండ్ ఆఫ్ ద డే మోరల్ చెప్పాల్సింది ఒకటే, ఏం జరిగినా మన మంచికే. ఇదే ఫామ్లో మన జీవితంలో కూడా ఖచ్చితంగా అప్లై చేసినట్టయితే మనం కూడా ఆల్వేస్ హ్యాపీ లైఫ్ని మనం పొందుతాం. సో ఇప్పటి వరకు ఏదైతే మన జీవితంలో జరిగిందో మన మంచికే, ఈ రోజు అయితే జరుగుతుందో మన మంచికే, అండ్ రాబోయే టైంలో ఏదైతే జరగబోతుందో అది కూడా మన మంచికే. ఈ ఫార్ములా పైన మీరు ఆశిస్తారు, భావిస్తారు, అండ్ ఇదే ఫార్ములా పైన మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే జీవితంలో ముంగడికి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ఈ ఫ్రెండ్స్ కూడా చాలామందికి ఇది షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఈ ఫార్ములా మిస్ అయిపోయి జీవితంలో స్ట్రెస్కి ఎక్కువ గురవుతున్నారు కాబట్టి. సో ఇంకేమైనా మీరు అభిప్రాయాలు మీరు ఏమైనా తెలియాలంటే కింద కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇంకా మీకు ఏదైనా స్పెషల్ టాపిక్ ఉంటుంది ఈ వీడియో పైన, స్పెషల్ టాపిక్ పైన నేను వీడియో చేయాలని మీరు నాకు కోరుకుంటున్నాను అనుకోండి, కింద కామెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏదైతే టాపిక్ పై ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ టాపిక్ పైన కూడా మేము వీడియోస్ కొత్తగా క్రియేట్ చేయడానికి మీకు ట్రై చేస్తాం, ఇంకా మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తూనే ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ యువర్ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.